ముందుగా ఓరుగల్లు 9 న్యూస్ ప్రేక్షకులకి ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు. పూలతో పూజిస్తే పూలను మాత్రం గొప్పగా పూజించే తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు మన తెలంగాణ అద్దం పడుతోంది. దేవుళ్లను పూలతో పూజిస్తే పూలను మాత్రం గొప్పగా పూజించే మన సంస్కృతి సాంప్రదాయాలకు తెలంగాణ పుట్టినిల్లుగా చెప్పబడుతోంది. ఈ తెలంగాణలో జరుపుకునే గొప్ప పండుగ మన బతుకమ్మ పండుగ. ఉద్యమాల కిల్లా వరంగల్ ఉమ్మడి జిల్లాలోని హన్మకొండ 1000 స్తంభాల గుడి గజ్జకట్టి ఆడినట్టుగా కనిపిస్తోంది. మన ఆడపడుచులందరూ మన ముత్తైదులు బతుకమ్మలతో ముందుకు సాగడం మనం ఇక్కడ చూడడం జరుగుతుంది. తెలంగాణ ఆడపడుచులు చక్కగా బతుకమ్మలను పేర్చుకొని ఆడటం మనం ఇక్కడ చూడొచ్చు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా చక్కగా బతుకమ్మను ఆడడం జరుగుతుంది. ప్రస్తుతం మనం 1000 స్తంభాల గుడి ఆలయ ప్రాంగణం బయట ఉన్నాం. ఇప్పుడే మన బతుకమ్మలను పేర్చుకొని మన ఆడపడుచులు ఆలయంలోకి చేరుకోవడం చూస్తున్నాం. మనం ఆలయంలోకి చేరుకొని మన ఆడపడుచులు ఎలాగా మన బతుకమ్మ సెలబ్రేట్ చేసుకున్నారో చూద్దాం. కావ్య గారు మనతో ఉన్నారు. మేడం, మీకు ముందుగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. మా ప్రేక్షకులకి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు చెప్పండి. అందరికీ కూడా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలందరికీ కూడా, దేశ విదేశాల్లో ఆడుకుంటున్న ఆడబిడ్డలందరికీ కూడా బతుకమ్మ మరియు దసరా పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం. ఇంతకెంత గోండి వచ్చినామ్మా. మనం ఇక్కడ చూస్తున్నాం పెద్దవాళ్ళే కాకుండా చిన్న పిల్లలు కూడా ఎంత చక్కగా బతుకమ్మను ఆడుతున్నారో మనం ఇక్కడ చూడండి. చిన్న పిల్లలు కూడా చక్కగా బతుకమ్మ మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేటువంటి మన బతుకమ్మ పండుగను పెద్దలు చిన్నలు
అన్న తేడా లేకుండా చక్కగా బతుకమ్మను సెలబ్రేట్ చేయడం మనం చూస్తున్నాం. ఇక్కడ మనం వారితో మాట్లాడి వాళ్ళు బతుకమ్మను ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు, ఈ సంవత్సరం వాళ్ళకు ఎలా ఉంది అడిగి తెలుసుకుందాం. మీకు ముందుగా ఓరుగల్లు 9 న్యూస్ ప్రేక్షకుల బతుకమ్మ శుభాకాంక్షలు. మా ప్రేక్షకులకి బతుకమ్మ విషయం చెప్పండి. ముందుగా తెలంగాణ ఆడపడుచులందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. మీకు ఎలా అనిపిస్తుంది ఈ సంవత్సరం? మాకు సంవత్సరం మొత్తం ఎదురు చూస్తూ ఉంటాం బతుకమ్మ పండుగ ఎప్పుడు వస్తుందా అని. కానీ బతుకమ్మ పండుగ రాగానే చాలా హ్యాపీగా. అంటే వచ్చే ముందు కొంచెం వర్షం పడింది కదా, మీరు ఏమైనా డిసప్పాయింట్ ఫీల్ అయ్యారా? వచ్చే ముందు కొంచెం వర్షం పడింది కదా, మీరు ఏమైనా డిసప్పాయింట్ ఫీల్ అయ్యారా? తడిచిపోయినా, మొత్తం తడిచిపోయినా కానీ మన బతుకమ్మ మాత్రం మనం ఆడాలంటారు. ఎలా అనిపిస్తుంది మరి సంవత్సరం? వర్షంలో కూడా ఆడుకోవాలని అనిపిస్తుంది. చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాం. మీరు అత్త వాళ్ళ ఇంటికి వచ్చారా లేకపోతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారా? మాది ఇక్కడే అత్తగారి అమ్మగారి. మరి అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్తున్నారు? అక్కడ ఎట్లా సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నారు? సద్దుల బతుకమ్మకి వెళ్తాం. సద్దుల బతుకమ్మకి అత్త వాళ్ళ ఇంటి దగ్గర, సద్దుల బతుకమ్మకి అమ్మ వాళ్ళ ఇంటికి. మా కోసం, మా ప్రేక్షకుల కోసం ఒక పాట పాడండి. మా కోసం, మా ప్రేక్షకుల కోసం ఒక పాట పాడండి. పాట ఒక్కేసి పువ్వేసి చందమామ ఒక్క జాబులాయ చందమామ రెండేసి పూలేసి చందమామ రెండు జాబులాయ చందమామ. థ్యాంక్ యూ అండి. ప్రస్తుతం మనం బేస్త పలుగులో ఉన్నాము. ఇక్కడ ఆడపడుచులు టికెట్స్ పోయారు. మళ్ళీ అడిగి తెలుసుకుందాం బతుకమ్మ పండుగలు ఎలా ఆడుతున్నారు. చెప్పండి అమ్మా, ఇక్కడ హన్మకొండనమ్మా. ప్రతిసారి బతుకమ్మకి ప్రతిసారి ఇక్కడికి వస్తాం. అంటే చిన్న బతుకమ్మ వేసారు, పెద్ద బతుకమ్మ చేస్తారు. పెద్దది చేస్తాం. ఏమేమి చేశారు ఇవాళ వంటకాలు ఏమేమి చేశారు? వడపప్పు, గారెలు, అటుకులు. మీరేం చేశారు? హన్మకొండ అండి. మీ పేరు? అపర్ణ. బతుకమ్మ ప్రతిసారి ఇలానే ఆడుకుంటారా ఇక్కడ? చాలా బాగా ఆడుకుంటామండి, చాలా సంతోషంగా ఉంటుంది. ఈసారి అంటే సెలబ్రేషన్స్ లైటింగ్స్ ఇవి ఎలా అనిపించాయి? ఈసారి కొంచెం వాన పడడం చాలా డిస్టర్బెన్స్గా ఉంది, కానీ ఇప్పుడు సంతోషమే. పోయినసారికి ఈసారికి ఎట్లా అనిపించింది? బాగుందండి, ఈసారి చాలా బాగా అనిపిస్తుంది. మీరేం చేశారు రెసిపీస్? మీరేం రెసిపీస్ చేశారు? గారెలు, పప్పు. మామ ఒక్క జాములాయ చందమామ శివుడచ్చే అల్లాయ చందమామ శివుడు రాకపాయ చందమామ శివుడు గతే పూలు చందమామ చిన్నబోయున్నయి చందమామ వాడల్లో ఉన్నది చందమామ మాయదారి చందమామ ఉండేసి పూలేసి చందమాయ చందమామ శివుడచ్చయాలయ చందమామ శివుడు రాకపాయ చందమామ శివుడు గతే పూలు చందమామ చిన్నబోయున్నయి చందమామ పైన మొత్తము గట్టి చందమామ చిన్నగా కింద గద్దె గట్టి చందమామ మతములో ఉన్నాడు చందమామ మాయదారి శివుడు చందమామ. ఇది వరంగలా? మా దూరమే. మీ పేరు చెప్పండి. సుమతి. తంగేడు చెట్టు కింద ఆట శిల్కాల అలా పాట శిల్కాల అలా కనికి శిల్కాల అలా కందమ్మ గుండలు రాను ఓనడుగులు రంగు తంగేడు పువ్వు కారు దూరచ్చలు నీరు గోరంటలు ఘనమైన కొన్న పూలే గౌరమ్మ గజ్జల్ల వడ్డాలమే గౌరమ్మ. పండరీబాయి. అందరికీ నమస్కారము. నా పేరు పండరీబాయి. అందరికి నమస్కారము. ఉష్కల పుట్టిన గౌరమ్మ ఉష్కల పెరిగిన గౌరమ్మ ఉష్కల వసంత మాడ గౌరమ్మ తీగ తిరగతి మామిళ్ళు పొన్న గంటి తాళ్ళు పోకల వంటి వనములు వనముల చిలకలకు వెళ్ళమానే వనమంతా జిల్లే గౌరికి మేడంతా జిల్లే పసుపుల పుట్టిన గౌరమ్మ పసుపుల పెరిగిన గౌరమ్మ పసుపుల వసంత మాడ గౌరమ్మ తీగ తిరుపతి మామిళ్ళు పొన్న గంటి వాళ్ళు పోకల వంటి వనములు వనముల చిలకలకు వెళ్ళమానే వనమంతా జిల్లే గౌరికి మేడంతా జిల్లే కుంకుమల పుట్టిన గౌరమ్మ కుంకుమల పెరిగిన గౌరమ్మ కుంకుమల వసంత మాడే గౌరమ్మ తీగ తిరుపతి మామిళ్ళు పొన్న గంటి తాళ్ళు పోకల వంటి వనములు
వనముల చిలకలకు బెల్లమానే వనమంతా జిల్లే గౌరికి మేడంతా జిల్లే గంధముల పుట్టిన గౌరమ్మ గంధముల పెరిగిన గౌరమ్మ గంధముల వసంత మాడే గౌరమ్మ తీగ తిరుపతి మామిళ్ళు పొన్న గంటి తాళ్ళు పోకల వంటి వనములు వనముల చిలకలకు బెల్లమానే వనమంతా జిల్లే గౌరికి మేడంతా జిల్లే అక్షంతల పుట్టిన గౌరమ్మ అక్షంతల పెరిగిన గౌరమ్మ ఆడే గౌరమ్మ తీగ తిరుపతి మామిళ్ళు పొన్న గంటి తాళ్ళు పోకల వంటి వనములు వనముల చిలకలకు బెల్లమానే వనమంతా జిల్లే గౌరికి మేడంతా జిల్లే. జై బతుకమ్మ. తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళే తరుణంలో ఇక్కడ బతుకమ్మలను ఉంచడం జరుగుతుంది. మన వేస్తమ్మల గుడి ప్రాంగణంలో నంది ముందు మన బతుకమ్మలని ఉంచి వాళ్ళు మన బతుకమ్మని సెలచు ఆడపడుచులందరూ బతుకమ్మను ఆడుకున్న తర్వాత బతుకమ్మలను ఇక్కడ చక్కగా వేయడం జరిగింది. ఇక్కడ చూస్తే ఒక్కొక్క పువ్వు పెట్టి బతుకమ్మను ఎంత చక్కగా పేర్చి ఇక్కడ ఆలయ ప్రాంగణం అంతా ఉంచారంటే చూడ్డానికి రెండు కళ్ళు కూడా అసలు సరిపోవట్లేదని చెప్పొచ్చు. నంది ముందు చూస్తే మన బతుకమ్మలు ఆలయం లోపల ఉన్న మన ఆడపడుచులందరూ చక్కగా బతుకమ్మను ఏ విధంగా ఆడుతున్నారో మనం ఇక్కడ చూడొచ్చు. బతుకమ్మను ఆడుతూ కూడా మన ఆడపడుచులు అమ్మ వాళ్ళ ఇంటికి రావడం అత్తయ్య వాళ్ళ ఇంటికి రావడం వస్తూ ఇక్కడ కూర్చొని మన అక్క చెల్లెళ్ళు చక్కగా ముచ్చట్లు కూడా చెప్పుకోవడం జరుగుతుంది. ఆలయ ప్రాంగణం అంతా భక్తులతో కిటకిటలాడటం మనం ఇక్కడ చూస్తున్నాం. మన అక్క చెల్లెళ్ళు ఆడపడుచులు అందరూ ఎంత చక్కగా వాళ్ళు బతుకమ్మను ఆడుతూ వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేసుకోవడం జరుగుతుంది. ఆలయం అంతా ఇక్కడ చూస్తే మన ఓరుగల్లు కిల్లా వరంగల్ కిల్లా గజ్జ కట్టి ఆడినట్టుగా మనం ఇక్కడ చూడొచ్చు. మన ముత్తైదులు ఆడపిల్లలు అక్క చెల్లెలు అందరూ తమ ఆనందోత్సాహాలతో బతుకమ్మను సెలబ్రేట్ చేయడం మనం ఇక్కడ చూస్తున్నాం. బతుకమ్మను పేర్చారంటే మన అమ్మవారే వచ్చి అక్కడ కొలువు తీరినట్టుగా మనకు కనిపిస్తుంది. వాళ్ళకి అంత సమయం కాదండి, ఎంత సమయమైనా వెచ్చించి మన బతుకమ్మను ఎంత చక్కగా పేర్చారో వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తే మనకు తెలుస్తుంది. అమ్మవారే వచ్చి కొలువు తీరి అక్కడ ఉందా అన్నట్టు మనకు కనిపిస్తుంది. ఎనిమిదేసి పూలేసి చందమామ ఎనిమిది జాములాయ చందమామ తొమ్మిదేసి పూలేసి చందమామ తొమ్మిది జాములాయ చందమామ శివ పూజ వేరాయ చందమామ శివుడు రాకపాయ చందమామ అట్లా చందమామ శివుడు ఇంకా చందమా రుద్రాక్ష వనములకు చందమామ నిద్ర చేయ కదా మీరు అందరు వాడతారా? ఇది అయిపోయినాక ఓకే. ఉడకపోతాను ఎందుకు ఎగిరినప్పుడు అని ఉడకపోయేలా వనములకు చందమామ నిద్ర చేయవాయ చందమామ పోనడుగులు రంగు తంగేడు పూలు తీరు తలచ్చలు తారు కోరటలు ఘనమైన పొన్న పూలే గౌరమ్మ గజ్జల ఒడ్డాలమే గౌరమ్మ. నాడు కాంతాలందరూ గుడి గన్నేరు పువ్వులు తెచ్చి గౌరమ్మ పూజ చేసి పత్తిని పెట్టి బడి బియ్యము పోసి వరుసతో చద్దులు కలిపి ఆ శంభురికి అప్పగించి లక్ష్మీదేవి పోయి రావమ్మా మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మా. అత్తమామల పట్ల అతిభక్తి కలిగి ఉంటే బుద్ధిమంతురాలవైతే పుట్టిన ఇంటికి కీర్తి తెస్తే అల్లారు ముద్దు వాలే ప్రేమతో నీకు చీరలు పెడదు ప్రేమతో నీకు సారెలు పెడుతూ మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మా.
శ్రీరామ తల్ల ఎడల వర్ధిక కలిగి ఉంటే పాటించిన దీపావళికి పండుగ 10 నాళ్ళుండాదనగా నాటికే తోలుక వస్తూ కుంకుమ కాయాలిస్తూ కుదురుగా గంతులిస్తూ ఆడేటి బొమ్మాలిస్తూ అపరంజి మంటేలిస్తూ పట్టంపు ఎనుగులిస్తూ పంచా కళ్యాణినిస్తూ మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మ 6 నెల్లున్నది సంకురాత్రి పండుగ నాటికి నాటికే తోలుక వస్తూ కాటుగా కాయాలిస్తూ కరకంచు చీరేలిస్తూ చీరంబ్రాలిస్తూ దిగనున్న రత్నాలిస్తూ దివ్యాభూషణములనిస్తూ ముత్యాల హారతులిస్తూ నీ ప్రాణనాదునికి నిలువుటద్దములిస్తూనమ్మా చక్కని చౌకట్లిస్తూనమ్మా సరిమోయ గజ్జాలిస్తూ సరివేల గజ్జాలిస్తూ కాని దాహాలిస్తూ ఎలా రజాలాలిస్తూ పడకండి కందామైన పడకాటింటి కందారమైన మంచాలిస్తూ మల్లే మొగ్గల రవికేలిస్తూ మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మ ఇంత సారే తెస్తే ననుచు ఇంటి వారితో ఎదురాడాకు మాటంటే మారాడాకు ఒకటంటే రెండా నాకు ఏకాంతమైన చోట ఎంత స్నేహితులైనా గాని అంతారంగము చెప్పాబోకు మరలా చూచి భ్రమయాబోకు పడచూదనము చెయ్యబోకు చిన్ని గజ్జెల్ల పాదం గిలకోటి నడవాబోకు భూమిదేవి అదిరేనమ్మా ధరణీదేవి అదిరేనమ్మా అతడంటే చెల్లును కాని అలగా రాదు వాడా జన్మ అష్టాకంకణాల చెయ్యి విసిరి విసిరి నడవాబోకు పైనున్న పైటా సిరులు దారా విడిచి నడవాబోకు రచ్చావారు నవ్వేనమ్మా అటుగాక మీ తండ్రికి చుట్టాలు కలిగున్నారు బంధువులు కలిగున్నారు మేనత్త కొడుకు కాదు మేనా తప్పి తిరగాబోకు సన్మానంబు చెయ్యబోకు సంధ్యా నిద్ర మరువే తల్లి చీకాటింట్లో పని చేయమ్మా చౌకాటింట్లో పని చేయమ్మా తమ్మిన పొలమెంతో నమ్మును పాలవారిది సుమ్మి పడతి నీవు పుట్టిన ఇంట్లో అడుగడుగున ఒక్క చలువ అమ్మా నీవు కట్టుకున్నా పుట్టింట తెచ్చుకున్నా విలువలేని చీరేలందరూ మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మ రామ తల్లి పోయి రావమ్మ మీ అత్తింట్లో బుద్ధి కలుగుండు ఎవరేమన్నా ఎదురాడాకు వీధీన నిలుచుండి
నిలుచుండి తలవిచ్చాకు పలుమారు పలుమారు పల్లెత్తి నవ్వబోకమ్మా ప్రస్తుతం మనం రామ్నగర్లోని ద్వారకామయ్య అపార్ట్మెంట్లో ఉన్నాము. ఇప్పుడే మహిళలు తమ వేడుకలను జరుపుకొని మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అమ్మ, మీకు ముందుగా బతుకమ్మ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మా ప్రేక్షకులకి బతుకమ్మ శుభాకాంక్షలు. మీకు కూడా సేమ్. చెప్పండి, చిన్నపిల్లలకి మాకు చెప్పాల్సి వస్తే బతుకమ్మ గురించి మీరు ఏం చెప్తారు? ఫుల్ హ్యాపీ, మంచిగా సరదాగా చేసుకోవాలి, సరదాగా ఉండాలని. సరదాగా ఉంటే కూడా ఆరోగ్యపరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. మనం ఈ బతుకమ్మను ఎన్ని రోజులు సెలబ్రేట్ చేస్తాము, ఎట్లా సెలబ్రేట్ చేస్తాము, అవన్నీ మా ప్రేక్షకులకి మీరు చక్కగా వివరించండి. 9 days చేస్తామండి. మంచిగా రోజు ఒక ప్రసాదం చేసుకొని లాస్ట్ డే రోజు ఫుల్ హ్యాపీగా ఇట్లా ఫస్ట్ డే ఎట్లా ఎంజాయ్ చేస్తామో లాస్ట్ డే కూడా ఎంజాయ్ ఫుల్. డైలీ చేసుకుంటే మంచిది ఆరోగ్యపరంగా కూడా, కానీ అందరికీ కన్వీనియంట్ ఉండదు కాబట్టి అట్లా పిల్లలైనా చేసుకోవాలి. ఇప్పుడు మా ప్రేక్షకుల కోసం మీరు ఒక పాట పాడాలి, పాడండి. అంటే బతుకమ్మ సాంగ్ అయినా దేవుడిది ఏదైనా పాడండి. జననీ శివకామిని జయ శుభకామిని విజయ రూపిణి జననీ శివకామిని అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగన్నా అమ్మవు నీవే నీ శరణములే కోరితినమ్మా శరణు కోరిన అమ్మ భవానీ జననీ శివకామిని జయ శుభకామిని విజయ రూపిణి జననీ శివకామిని. అమ్మ, మీరు పాట చాలా చక్కగా పాడారు. మీ పేరేంటో చెప్పలేదు. నా పేరు అనురాధ అండి. అనురాధమ్మ గారు తమ పాట చక్కగా పాడారు. ఇప్పుడు మనం ఇంకా వేరే వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది, సంతోషం. చిన్నప్పటి నుండి నాకు ఇష్టం. పండుగ 9 రోజులు కదా, 9 రోజులు పండుగ ఏమేమి బతుకమ్మ పేర్లు, ఎంగిలిపూల బతుకమ్మ కదా ఇది. దాని తర్వాత 9వ నాడు మంచిగా అన్ని చేసుకొని సంతోషంగా మంచిగా పట్టు చీరలు కట్టుకొని సొమ్ములు వేసుకొని మంచిగా పోతాం సంతోషంగా. ప్రకృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలాగా పెద్దవాళ్ళే కాదు చిన్న పిల్లలు కూడా ఎంత చక్కగా తయారయ్యి బతుకమ్మను సెలబ్రేట్ చేయాలో వీళ్ళే మనకు చెప్పేలా ఉన్నారు. చూడండి, బతుకమ్మ ఉయ్యాల చాక్లెట్ ఇస్తాం, చాక్లెట్ బతుకమ్మ ఉయ్యాలో అని అంతే. మళ్ళీ మళ్ళీ చక్కగా వాడతారు. పెద్దవాళ్ళే కాదండి, చిన్నపిల్లలు కూడా చక్కగా తయారయ్యి మన బతుకమ్మ సంబరాలను అంబరాలు అంటే విధంగా చేస్తున్నారు. మన ఈ బతుకమ్మ ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై సద్దుల బతుకమ్మతో ముగినుంది. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మను మహిళలందరూ ఎంతో సంతోషంగా జరుపుకొని మన ఆనందోత్సవాలని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇదే విధంగా మన ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగించాలని కోరుకుంటూ కెమెరామెన్ సతీష్తో రమ్య, ఓరుగోలు 9 న్యూస్, వరంగల్. ఓరుగల్లు 9 న్యూస్ ప్రేక్షకులకి ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు. ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు. పూలతో పూజిస్తే పూలను మాత్రం గొప్పగా పూజించే తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు మన తెలంగాణ అద్దం పడుతోంది. దేవుళ్లను పూలతో పూజిస్తే పూలను మాత్రం గొప్ప
నుంచే మన సంస్కృతి సాంప్రదాయాలకు తెలంగాణ పుట్టినిల్లుగా చెప్పబడుతోంది. ఈ తెలంగాణలో జరుపుకునే గొప్ప పండుగ మన బతుకమ్మ పండుగ. ఉద్యమాల కిల్లా వరంగల్ ఉమ్మడి జిల్లాలోని హన్మకొండ 1000 స్తంభాల గుడి గజ్జకట్టి ఆడినట్టుగా కనిపిస్తోంది. మన ఆడపడుచులందరూ మన ముత్తైదులు బతుకమ్మలతో ముందుకు సాగడం మనం ఇక్కడ చూడడం జరుగుతుంది. ఆడపడుచులు చక్కగా బతుకమ్మలను పేర్చుకొని ఆడటం మనం ఇక్కడ చూడొచ్చు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా చక్కగా బతుకమ్మలు ఆడడం జరుగుతుంది. మనం 1000 స్తంభాల గుడి ఆలయ ప్రాంగణం బయట ఉన్నాం. ఇప్పుడే మన బతుకమ్మలను పేర్చుకొని మన ఆడపడుచులు ఆలయంలోకి చేరుకోవడం చూస్తున్నాం. మనం ఆలయంలోకి చేరుకొని మన ఆడపడుచులు ఎలాగా మన బతుకమ్మ సెలబ్రేట్ చేసుకున్నారో చూద్దాం. ఉన్నాము. ఇక్కడ ఆడపడుచులు టికెట్స్ పోయారు. వాళ్ళు అడిగి తెలుసుకుందాం బతుకమ్మ పండుగలు ఎలా ఆడుతున్నారు. చెప్పండి అమ్మా, ఎక్కడ వచ్చారు? ఇక్కడ హన్మకొండనే మరి. ప్రతిసారి ఇక్కడికి వస్తాం. అంటే చిన్న బతుకమ్మ వేసారు, పెద్ద బతుకమ్మ చేశారు? పెద్ద చేశారు. ఏమేమి చేశారు ఇవాళ వంటకాలు ఏమేమి చేశారు? వడపప్పు, గారెలు, అటుకులు. హన్మకొండ అండి. మీ పేరు? అపర్ణ. బతుకమ్మ ప్రతిసారి ఇలానే ఆడుకుంటారా ఇక్కడ? చాలా బాగా ఆడుకుంటామండి, చాలా సంతోషంగా ఉంటుంది. ఈసారి అంటే సెలబ్రేషన్స్ లైటింగ్స్ ఇవి ఎలా అనిపించినాయి? ఈసారి కొంచెం వాన పడడం చాలా డిస్టర్బెన్స్గా ఉంది, కానీ ఇప్పుడు సంతోషమే. పోయినసారికి ఈసారికి ఎట్లా అనిపించింది? బాగుందండి, ఈసారి చాలా బాగా అనిపిస్తుంది. మీరేం చేశారు రెసిపీస్? మీరేం రెసిపీస్ చేశారు? మేము గారెలు, పప్పు. మామ ఒక్క జాములాయ చందమామ శివుడు చేయాలాయ చందమామ శివుడు రాకపాయ చందమామ శివుడు గతే పూలు చందమామ చిన్నబోయున్నయి చందమామ మాడల్లో ఉన్నది చందమామ మాయదారి శివుడు చందమామ రెండేసి పూలేసి చందమామ చందమామ శివుడు చేయాలయ చందమామ శివుడు రాకపాయ చందమామ శివుడు గతే పూలు చందమామ చిన్నబోయున్నయి చందమామ పైన మొత్తము గట్టి చందమామ చిన్న కింద గద్దె గట్టి చందమామ మతములో ఉన్నాడు చందమామ మాయదారి శివుడు చందమామ. ఇది వరంగల్? మా దూరమే. మీ పేరు చెప్పండి. సుమతి. తంగేడు గట్టు కింద ఆట శిల్కాల పాట శిల్కాల కనికి శిల్కాల కందమ్మ గుండలు రాను ఓనడుగులు రంగు దంగేడు పువ్వు కారు రచ్చలు నీరు గోరంటలు ఘనమైన కొన్న పూలే గౌరమ్మ గజ్జల్ల వడ్డాలమే గౌరమ్మ. పండరీబాయి. అందరికీ నమస్కారము. నా పేరు పండరీబాయి. అందరికి నమస్కారము. ఉష్కల పుట్టిన గౌరమ్మ ఉష్కల పెరిగిన గౌరమ్మ ఉష్కల వసంతమాడ గౌరమ్మ తీగ తిరగతి మామిళ్ళు పొన్న గంటి తాళ్ళు పోకల వంటి వనములు వనముల చిలకలకు వెళ్ళమానే వనమంతా జిల్లే గౌరికి మేడంతా జిల్లే పసుపుల పుట్టిన గౌరమ్మ పసుపుల పెరిగిన గౌరమ్మ పసుపుల వసంతమాడ గౌరమ్మ తీగ తిరుపతి మామిళ్ళు పొన్న గంటి వాళ్ళు పోకల వంటి వనములు వనముల చిలక
కావ్య గారు మనతో ఉన్నారు. మేడం, మీకు ముందుగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. మా ప్రేక్షకులకి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు చెప్పండి. అందరికీ కూడా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలందరికీ కూడా, దేశ విదేశాల్లో ఆడుకుంటున్న ఆడబిడ్డలందరికీ కూడా బతుకమ్మ మరియు దసరా పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం. మనం ఇక్కడ చూస్తున్నాం, పెద్దవాళ్ళే కాకుండా చిన్న పిల్లలు కూడా ఎంత చక్కగా బతుకమ్మను ఆడుతున్నారో మనం ఇక్కడ చూడండి. చిన్న పిల్లలు కూడా చక్కగా బతుకమ్మ మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేటువంటి మన బతుకమ్మ పండుగను పెద్దలు చిన్నలు అన్న తేడా లేకుండా చక్కగా బతుకమ్మను సెలబ్రేట్ చేయడం మనం చూస్తున్నాం ఇక్కడ. వాళ్ళు బతుకమ్మను ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు, ఈ సంవత్సరం వాళ్ళకు ఎలా ఉంది అడిగి తెలుసుకుందాం. మీకు ముందుగా ఓరుగల్లు 9 న్యూస్ ప్రేక్షకుల బతుకమ్మ శుభాకాంక్షలు. మా ప్రేక్షకులకి బతుకమ్మ విషయం చెప్పండి. ముందుగా తెలంగాణ ఆడపడుచులందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. మీకు ఎలా అనిపిస్తుంది ఈ సంవత్సరం? మాకు సంవత్సరం మొత్తం ఎదురు చూస్తూ ఉంటాం బతుకమ్మ పండుగ ఎప్పుడు వస్తుందా అని. కానీ బతుకమ్మ పండుగ రాగానే చాలా హ్యాపీగా. అంటే వచ్చే ముందు కొంచెం వర్షం పడింది కదా, మీరు ఏమైనా డిసప్పాయింట్ ఫీల్ అయ్యారా? వచ్చే ముందు కొంచెం వర్షం పడింది కదా, మీరు ఏమైనా డిసప్పాయింట్ ఫీల్ అయ్యారా? తడిచిపోయినా, మొత్తం తడిచిపోయినా కానీ మన బతుకమ్మ మాత్రం మనం ఆడాలంటారు. ఎలా అనిపిస్తుంది మరి సంవత్సరం? వర్షంలో కూడా ఆడుకోవాలని అనిపిస్తుంది. చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాం. మీరు అత్త వాళ్ళ ఇంటికి వచ్చారా లేకపోతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారా? మాది ఇక్కడే అత్తగారి. మరి అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్తున్నారు? అక్కడ ఎట్లా సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నారు? సద్దుల బతుకమ్మకి వెళ్తాం. సద్దుల బతుకమ్మకి అత్త వాళ్ళ ఇంటి దగ్గర, సద్దుల బతుకమ్మకి అమ్మ వాళ్ళ ఇంటి. మా కోసం, మా ప్రేక్షకుల కోసం ఒక పాట పాడండి. మా కోసం, మా ప్రేక్షకుల కోసం ఒక పాట పాడండి. పాట ఒక్కేసి పువ్వేసి చందమామ ఒక్క జాబులాయ చందమామ రెండేసి పూలేసి చందమామ రెండు జాబులాయ చందమామ. థ్యాంక్ యూ అండి. తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళే తరుణంలో ఇక్కడ బతుకమ్మలను ఉంచడం జరుగుతుంది. మన వేస్తమ్మల గుడి ప్రాంగణంలో నంది ముందు మన బతుకమ్మలని ఉంచి వాళ్ళు మన బతుకమ్మని సెలచు ఆడపడుచులందరూ బతుకమ్మను ఆడుకున్న తర్వాత బతుకమ్మలను ఇక్కడ చక్కగా వేయడం జరిగింది. ఇక్కడ చూస్తే ఒక్కొక్క పువ్వు పెట్టి బతుకమ్మను ఎంత చక్కగా పేర్చి ఇక్కడ ఆలయ ప్రాంగణం అంతా ఉంచారంటే చూడ్డానికి 2 కళ్ళు కూడా అసలు సరిపోవట్లేదని చెప్పొచ్చు. నంది ముందు చూస్తే మన బతుకమ్మలు ఆలయం లోపల ఉన్న మన ఆడపడుచులందరూ చక్కగా బతుకమ్మను ఏ విధంగా ఆడుతున్నారో మనం ఇక్కడ చూడొచ్చు. బతుకమ్మను ఆడుతూ కూడా మన ఆడపడుచులు అమ్మ వాళ్ళ ఇంటికి రావడం, అత్తయ్య వాళ్ళ ఇంటికి రావడం, వస్తూ ఇక్కడ కూర్చొని మన అక్క చెల్లెళ్ళు చక్కగా ముచ్చట్లు కూడా చెప్పుకోవడం జరుగుతుంది. ఆలయ ప్రాంగణం అంతా భక్తులతో కిటకిటలాడటం మనం ఇక్కడ చూస్తున్నాం. మన అక్క చెల్లెళ్ళు, ఆడపడుచులు అందరూ ఎంత చక్కగా
వాళ్ళు బతుకమ్మను ఆడుతూ వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేసుకోవడం జరుగుతుంది. ఆలయం అంతా ఇక్కడ చూస్తే మన ఓరుగల్లు కిల్లా, వరంగల్ కిల్లా గజ్జ కట్టి ఆడినట్టుగా మనం ఇక్కడ చూడొచ్చు. మన ముత్తైదులు, ఆడపిల్లలు, అక్క చెల్లెలు అందరూ తమ ఆనందోత్సాహాలతో బతుకమ్మను సెలబ్రేట్ చేయడం మనం ఇక్కడ చూస్తున్నాం. బతుకమ్మను పేర్చారంటే మన అమ్మవారే వచ్చి అక్కడ కొలువు తీరినట్టుగా మనకు కనిపిస్తుంది. వాళ్ళకి అంత సమయం కాదండి, ఎంత సమయమైనా వెచ్చించి మన బతుకమ్మను ఎంత చక్కగా పేర్చారో వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తే మనకు తెలుస్తుంది. అమ్మవారే వచ్చి కొలువు తీరి అక్కడ ఉందా అన్నట్టు మనకు కనిపిస్తుంది.
చందమామ 8 జాములాయ చందమామ 9 పూలేసి చందమామ 9 జాములాయ చందమామ శివ పూజ వేలాయ చందమామ శివుడు రాకపాయ చందమామ అట్లా చందమామ శివుడు ఇంకా చందమా రుద్రాక్ష వనములకు చందమామ నిద్ర జయ కాదా మీరు అందరు వాడతారా? ఇది అయిపోయినాక ఓకే. ఉడకపోతాను ఎందుకు ఎగిరినప్పుడు అని ఉడకపోయేలా వనములకు చందమామ నిద్ర చేయవాయ చందమామ పోనడుగులు రంగు తంగేడు పూలు తీరు తలచ్చలు తారు కోరంట ఘనమైన పొన్న పూలే గౌరమ్మ గజ్జల ఒడ్డాలమే గౌరమ్మ. నాడు కాంతాలందరూ గుడి గన్నేరు పువ్వులు తెచ్చి గౌరమ్మ పూజ చేసి పత్తిని పెట్టి బడి బియ్యము పోసి వరుసతో చద్దులు కలిపి ఆ శంభురికి అప్పగించి మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మా. మామల పట్ల అతి భక్తి కలిగి ఉంటే వంచన్న కలిగి ఉంటే కలిగి ఉంటే బుద్ధిమంతురాలవైతే పుట్టిన ఇంటికి కీర్తి తెస్తే అల్లారు ముద్దు వాలే ప్రేమతో నీకు చీరలు పెడదు ప్రేమతో నీకు సారెలు పెడుతూ మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మా. మర్దల్లా ఎడల వద్దీక కలిగి ఉంటే పాటించిన దీపావళికి పండుగ 10 నాళ్ళున్నాదనగా నాటికే తోలుక వస్తూ కుంకుమ కాయాలిస్తూ కుదురుగా దంతులిస్తూ ఆడేటి బొమ్మాలిస్తూ అపరంజి మొంటేలిస్తూ పట్టంపు ఏనుగులిస్తూ పంచా కళ్యాణినిస్తూ మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మా. కారు నెల్లున్నది సంకురాత్రి పండుగ నాటికి నాటికే తోలుక వస్తూ కాయాలిస్తూ కరకంచు చీరేలిస్తూ చీరంబ్రాలిస్తూ దిగనున్న రత్నాలిస్తూ దివ్యాభూషణములనిస్తూ ముత్యాల హారతులిస్తూ నీ ప్రాణనాదునికి నిలువూటద్దములిస్తూనమ్మా చక్కని చౌకట్లిస్తూనమ్మా సరిమోయ గజ్జాలిస్తూ సరివేల గజ్జాలిస్తూ చెక్కాని దాహాలిస్తూ ఎలా రాజాలాలిస్తూ పడకంటి కందమైన పడకాటింటి కందారమైన మల్లే మొగ్గల రవికేలిస్తూ మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మా. ఇంత సారే తెస్తే ననుచు ఇంటి వారితో ఎదురాడాకు మాటంటే మారాడాకు ఒకటంటే రెండా నాకు ఏకాంతమైన
చోట ఏకాంతమైన చోట ఎంత స్నేహితులైనా గాని అంతరంగము చెప్పబోకు మరులా చూచి భ్రమియాబోకు పడచూదనము చేయబోకు చిన్ని గజ్జెల్ల పాదం గిలకోటి నడవబోకు భూమి దేవి నదిరేనమ్మ ధరణి దేవి అదిరేనమ్మ అతడంటే చెల్లును గాని అలగా రాదు ఆడా జన్మ అష్టాకంకణాల చెయ్యి విసిరి నడవబోకు పైనున్న పైటా సిరులు దారా విడిచి నడవబోకు రచ్చావారు నవ్వేనమ్మ అటుగాక మీ తండ్రికి చుట్టాలు కలిగున్నారు బంధువులు కలిగున్నారు మేనత్త కొడుకు కాదు మేనా తప్పి తిరగబోకు చనుమానంబు చేయబోకు సంధ్యా నిద్ర మరువే తల్లి చీకాటింట్లో పని చేయమ్మా తమ్మిన పొలమెంతో నమ్మును పాలవారిది సుమ్మి పడతి నీవు పుట్టిన ఇంట్లో అడుగడుగున ఒక్క చలువ అమ్మా నీవు కట్టుకున్నా పుట్టింట తెచ్చుకున్నా విలువలేని చీరేలందరూ మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మా రామ తల్లి పోయి రావమ్మా మీ అత్తింట్లో బుద్ధి కలుగుండు ఎవరేమన్నా ఎదురాడాకు నిలుచుండి తలవిచ్చాకు పలుమారు పల్లెత్తి నవ్వబోకమ్మా పరమేశ్వరునితో కూడి తిరుగు మాయమ్మ
మనం రామ్నగర్లోని ద్వారకామయ్య అపార్ట్మెంట్లో ఉన్నాము. ఇప్పుడే మహిళలు తమ వేడుకలను జరుపుకొని మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అమ్మ, మీకు ముందుగా బతుకమ్మ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మా ప్రేక్షకులకి బతుకమ్మ శుభాకాంక్షలు. మీకు కూడా సేమ్. చెప్పండి, చిన్నపిల్లలకి మాకు చెప్పాల్సి వస్తే బతుకమ్మ గురించి మీరు ఏం చెప్తారు? ఫుల్ హ్యాపీ, మంచిగా సరదాగా చేసుకోవాలి, సరదాగా ఉండాలని. సరదాగా ఉంటే కూడా ఆరోగ్యపరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. మనం ఈ బతుకమ్మను ఎన్ని రోజులు సెలబ్రేట్ చేస్తాము, ఎట్లా సెలబ్రేట్ చేస్తాము, అవన్నీ మా ప్రేక్షకులకి మీరు చక్కగా వివరించండి. 9 days చేస్తామండి. మంచిగా రోజు ఒక ప్రసాదం చేసుకొని లాస్ట్ డే రోజు ఫుల్ హ్యాపీగా ఇట్లా ఫస్ట్ డే ఎట్లా ఎంజాయ్ చేస్తామో లాస్ట్ డే కూడా ఎంజాయ్ ఫుల్. డైలీ చేసుకుంటే మంచిది ఆరోగ్యపరంగా కూడా, కానీ అందరికీ కన్వీనియంట్ ఉండదు కాబట్టి అట్లా పిల్లలైనా చేసుకోవాలి. ఇప్పుడు మా ప్రేక్షకుల కోసం మీరు ఒక పాట పాడాలి. పాడండి. అంటే బతుకమ్మ సాంగ్ అయినా దేవుడిది ఏదైనా పాడండి. జననీ శివకామిని జయ శుభకామిని విజయ రూపిణి జననీ శివకామిని అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగన్నా అమ్మవు నీవే నీ శరణములే కోరితినమ్మ శరణు కోరిన అమ్మ భవానీ జననీ శివకామిని జయ శుభకామిని విజయ రూపిణి జననీ శివకామిని. అమ్మ, మీరు పాట చాలా చక్కగా పాడారు. మీ పేరేంటో చెప్పలేదు. నా పేరు అనురాధ అండి. అనురాధమ్మ గారు తమ పాట చక్కగా పాడారు. ఇప్పుడు మనం ఇంకా వేరే వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. అనసూయ, ఎలా అనిపించింది బతుకమ్మ? చాలా బాగా అనిపించింది, సంతోషం. చిన్నప్పటి నుండి నాకు ఇష్టం. ఈ పండుగ 9 రోజులు కదా, 9 రోజులు పండుగ అంటే ఏమేమి బతుకమ్మ పేర్లు? ఎంగిలిపూల బతుకమ్మ కదా ఇది. దాని తర్వాత ఏంటి? 9వ నాడు మంచిగా అన్ని చేసుకొని సంతోషంగా మంచిగా పట్టు చీరలు కట్టుకొని సొమ్ములు వేసుకొని మంచిగా పోతాం సంతోషంగా. సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలాగా పెద్దవాళ్ళే కాదు చిన్న పిల్లలు కూడా ఎంత చక్కగా తయారయ్యి బతుకమ్మను సెలబ్రేట్ చేయాలో వీళ్ళే మనకు చెప్పేలా ఉన్నారు. చూడండి, బతుకమ్మ ఉయ్యాల చాక్లెట్ ఇస్తాం, చాక్లెట్ పాడు బతుకమ్మ ఉయ్యాలో అని అంతే అను అను మళ్ళీ మళ్ళీ చక్కగా వాడతల్లి అను పాడు. పెద్దవాళ్ళే కాదండి, చిన్నపిల్లలు కూడా చక్కగా తయారయ్యి మన బతుకమ్మ సంబరాలను అంబరాలు అంటే విధంగా చేస్తున్నారు. మన ఈ బతుకమ్మ ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై సద్దుల బతుకమ్మతో ముగినుంది. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మను మహిళలందరూ ఎంతో సంతోషంగా జరుపుకొని మన ఆనందోత్సవాలని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇదే విధంగా మన ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగించాలని కోరుకుంటూ కెమెరామెన్ సతీష్తో రమ్య, ఓరుగోలు 9 న్యూస్, వరంగల్. ఓరుగల్లు 9 న్యూస్ ప్రేక్షకులకి ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు. పూలతో పూజిస్తే పూలను మాత్రం గొప్పగా పూజించే తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు మన తెలంగాణ అద్దం పడుతోంది. దేవుళ్లను పూలతో పూజిస్తే పూలను మాత్రం గొప్పగా పూజించే మన సంస్కృతి సాంప్రదాయాలకు తెలంగాణ పుట్టినిల్లుగా చెప్పబడుతోంది. ఈ తెలంగాణలో జరుపుకునే గొప్ప పండుగ మన బతుకమ్మ పండుగ. ఉద్యమాల కిల్లా వరంగల్ ఉమ్మడి జిల్లాలోని హన్మకొండ 1000 స్తంభాల గుడి గజ్జకట్టి ఆడినట్టుగా కనిపిస్తోంది. మన ఆడపడుచులందరూ మన ముత్తైదులు బతుకమ్మలతో ముందుకు సాగడం మనం ఇక్కడ చూడడం జరుగుతుంది.
తెలంగాణ ఆడపడుచులు చక్కగా బతుకమ్మలను పేర్చుకొని ఆడటం మనం ఇక్కడ చూడొచ్చు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా చక్కగా బతుకమ్మలు ఆడడం జరుగుతుంది. ప్రస్తుతం మనం 1000 స్తంభాల గుడి ఆలయ ప్రాంగణం బయట ఉన్నాం. ఇప్పుడే మన బతుకమ్మలను పేర్చుకొని మన ఆడపడుచులు ఆలయంలోకి చేరుకోవడం చూస్తున్నాం. మనం ఆలయంలోకి చేరుకొని మన ఆడపడుచులు ఎలాగా మన బతుకమ్మ సెలబ్రేట్ చేసుకున్నారో చూద్దాం. కావ్య గారు మనతో ఉన్నారు. మేడం, మీకు ముందుగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. మా ప్రేక్షకులకి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు చెప్పండి. అందరికీ కూడా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలందరికీ కూడా, దేశ విదేశాల్లో ఆడుకుంటున్న ఆడబిడ్డలందరికీ కూడా బతుకమ్మ మరియు దసరా పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం. ఇంతకెంత గోండి వచ్చినామ్మా. మనం ఇక్కడ చూస్తున్నాం పెద్దవాళ్ళే కాకుండా చిన్న పిల్లలు కూడా ఎంత చక్కగా బతుకమ్మను ఆడుతున్నారో మనం ఇక్కడ చూడండి. చిన్న పిల్లలు కూడా చక్కగా బతుకమ్మ మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు అర్థం పట్టేటువంటి మన బతుకమ్మ పండుగను పెద్దలు చిన్నలు అన్న తేడా లేకుండా చక్కగా బతుకమ్మను సెలబ్రేట్ చేయడం మనం చూస్తున్నాం. ఇక్కడ మనం వారితో మాట్లాడి వాళ్ళు బతుకమ్మను ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు, ఈ సంవత్సరం వాళ్ళకు ఎలా ఉంది అడిగి తెలుసుకుందాం. మీకు ముందుగా ఓరుగల్లు 9 న్యూస్ ప్రేక్షకుల బతుకమ్మ శుభాకాంక్షలు. మా ప్రేక్షకులకి బతుకమ్మ విషయం చెప్పండి. ముందుగా తెలంగాణ ఆడపడుచులందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. మీకు ఎలా అనిపిస్తుంది ఈ సంవత్సరం? మాకు సంవత్సరం మొత్తం ఎదురు చూస్తూ ఉంటాం బతుకమ్మ పండుగ ఎప్పుడు వస్తుందా అని. కానీ బతుకమ్మ పండుగ రాగానే చాలా హ్యాపీగా. అంటే వచ్చే ముందు కొంచెం వర్షం పడింది కదా, మీరు ఏమైనా డిసప్పాయింట్ ఫీల్ అయ్యారా? వచ్చే ముందు కొంచెం వర్షం పడింది కదా, మీరు ఏమైనా డిసప్పాయింట్ ఫీల్ అయ్యారా? తడిచిపోయినా, మొత్తం తడిచిపోయినా కానీ మన బతుకమ్మ మాత్రం మనం ఆడాలంటారు. ఎలా అనిపిస్తుంది మరి సంవత్సరం? వర్షంలో కూడా ఆడుకోవాలని అనిపిస్తుంది. చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాం. మీరు అత్త వాళ్ళ ఇంటికి వచ్చారా లేకపోతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారా? మాది ఇక్కడే అత్తగారి. మరి అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్తున్నారు? అక్కడ ఎట్లా సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నారు? చందల బతుకమ్మకి వెళ్తాం. చందల బతుకమ్మకి అత్త వాళ్ళ ఇంటి దగ్గర, చందల బతుకమ్మకి అమ్మ వాళ్ళ ఇంటి. మా కోసం, మా ప్రేక్షకుల కోసం ఒక పాట పాడండి. మా
మా కోసం మా ప్రేక్షకుల కోసం ఒక పాట పాడండి. పాట ఒక్కేసి పువ్వేసి చందమామ ఒక్క జాబులాయ చందమామ రెండేసి పూలేసి చందమామ రెండు జాబులాయ చందమామ. థ్యాంక్ యూ అండి. ప్రస్తుతం మనం వేస్త పండుగలో ఉన్నాము. ఇక్కడ ఆడపడుచులు కిక్కిడిసిపోయారు. వాళ్ళు అడిగి తెలుసుకుందాం బతుకమ్మ పండుగలు ఎలా ఆడుతున్నారు. చెప్పండి అమ్మా, ఇక్కడ హన్మకొండనమ్మా. ప్రతిసారి ఇక్కడికి వస్తాం. అంటే చిన్న బతుకమ్మ వేసారు, పెద్ద బతుకమ్మ చేస్తారు. ఏమేమి చేస్తారు ఇవాళ వంటకాలు ఏమేమి చేశారు? వడపప్పు, గారెలు, అటుకులు. హన్మకొండ అండి. మీ పేరు? అపర్ణ. బతుకమ్మ ప్రతిసారి ఇలానే ఆడుకుంటారా ఇక్కడ? చాలా బాగా ఆడుకుంటామండి, చాలా సంతోషంగా ఉంటుంది. ఈసారి అంటే సెలబ్రేషన్స్ లైటింగ్స్ ఇవి ఎలా అనిపించాయి? ఈసారి కొంచెం వాన పడడం చాలా డిస్టర్బెన్స్గా ఉంది, కానీ ఇప్పుడు సంతోషమే. పోయినసారికి ఈసారికి ఎట్లా అనిపిస్తుంది? బాగుందండి, ఈసారి చాలా బాగా అనిపిస్తుంది. మీరేం చేశారు రెసిపీస్? మీరేం రెసిపీస్ చేశారు? మేము గారెలు, పప్పు. మామ ఒక్క జాములాయ చందమామ శివుడచ్చే అల్లాయ చందమామ శివుడు రాకపాయ చందమామ శివుడు గతే పూలు చందమామ చిన్నబోయున్నయి చందమామ వాడల్లో ఉన్నది చందమామ మాయదారి శివుడు చందమామ ఉండేసి పూలేసి చందమాయ చందమామ శివుడచ్చయాలయ చందమామ శివుడు రాకపాయ చందమామ శివుడు గతే పూలు చందమామ చిన్నబోయున్నయి చందమామ పైన మొత్తము గట్టి చందమామ చిన్న కింద గద్దె గట్టి చందమామ మతములో ఉన్నాడు చందమామ మాయదారి శివుడు చందమామ. ఇది వరంగల్? మా దూరమే. మీ పేరు చెప్పండి. సుమతి. తంగేడు కింద ఆట శిల్కాల పాట శిల్కాల కనికి శిల్కాల కందమ్మ గుండలు రాను ఓనడుగులు రంగు తంగేడు పువ్వు కారుద్దు రచ్చలు నీరు గోరంటలు ఘనమైన కొన్న పూలే గౌరమ్మ గజ్జల్ల వడ్డాలమే గౌరమ్మ. పండరీబాయి. అందరికీ నమస్కారము. నా పేరు పండరీబాయి. అందరికి నమస్కారము. ఉష్కల పుట్టిన గౌరమ్మ ఉష్కల పెరిగిన గౌరమ్మ ఉష్కల వసంత మాడ గౌరమ్మ ఇక తిరగతి మామిళ్ళు పొన్న గంటి తాళ్ళు పోకల వంటి వనములు వనముల చిలకలకు వెళ్ళమానే వనమంతా జిల్లే గౌరికి మేడంతా జిల్లే పసుపుల పుట్టిన గౌరమ్మ పసుపుల పెరిగిన గౌరమ్మ పసుపుల వసంత మాడ గౌరమ్మ ఇక తిరుపతి మామిళ్ళు పొన్న గంటి వాళ్ళు పోకల వంటి వనములు వనముల చిలకలకు బల్లమానే వనమంతా చిల్లే గౌరికి మేడంతా చిల్లే కుంకుమల పుట్టిన గౌరమ్మ కుంకుమల పెరిగిన గౌరమ్మ కుంకుమల వసంత మాడే గౌరమ్మ తీగ తిరుపతి మామిళ్ళు పొన్న గంటి తాళ్ళు పోకల వంటి వనములు వనముల చిలకలకు బల్లమానే వనమంతా చిల్లే గౌరికి మేడంతా చిల్లే గంధముల పుట్టిన గౌరమ్మ గంధముల పెరిగిన గౌరమ్మ గంధముల వసంత మాడే గౌరమ్మ తీగ తిరుపతి మామిళ్ళు పొన్న గంటి తాళ్ళు పోకల వంటి వనములు వనముల చిలకలకు బెల్లమానే వనమంతా జిల్లే గౌరికి మేడంతా జిల్లే అక్షంతల పుట్టిన గౌరమ్మ అక్షంతల పెరిగిన గౌరమ్మ ఆడే గౌరమ్మ తీగ తిరుపతి మామిళ్ళు పొన్న గంటి తాళ్ళు పోకల వంటి వనములు వనముల చిలకలకు బెల్లమానే వనమంతా జిల్లే గౌరికి మేడంతా జిల్లే. జై బతుకమ్మ. తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళే తరుణంలో ఇక్కడ బతుకమ్మలను ఉంచడం జరుగుతుంది. మన వేస్తమ్మల గుడి ప్రాంగణంలో నంది ముందు మన బతుకమ్మలని ఉంచి వాళ్ళు మన బతుకమ్మని సెలచు ఆడపడుచులందరూ బతుకమ్మను ఆడుకున్న తర్వాత బతుకమ్మలను ఇక్కడ చక్కగా వేయడం జరిగింది. ఇక్కడ చూస్తే ఒక్కొక్క పువ్వు పెట్టి బతుకమ్మను ఎంత చక్కగా పేర్చి ఇక్కడ ఆలయ ప్రాంగణం అంతా ఉంచారంటే చూడ్డానికి రెండు కళ్ళు కూడా అసలు సరిపోవట్లేదని చెప్పొచ్చు. నంది ముందు చూస్తే మన బతుకమ్మలు
ఆలయం లోపల ఉన్న మన ఆడపడుచులందరూ చక్కగా బతుకమ్మను ఏ విధంగా ఆడుతున్నారో మనం ఇక్కడ చూడొచ్చు. బతుకమ్మను ఆడుతూ కూడా మన ఆడపడుచులు అమ్మ వాళ్ళ ఇంటికి రావడం, అత్తయ్య వాళ్ళ ఇంటికి రావడం, వస్తూ ఇక్కడ కూర్చొని మన అక్క చెల్లెళ్ళు చక్కగా ముచ్చట్లు కూడా చెప్పుకోవడం జరుగుతుంది. ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిటకిట్లాడటం మనం ఇక్కడ చూస్తున్నాం. మన అక్క చెల్లెళ్ళు, ఆడపడుచులు అందరూ ఎంత చక్కగా వాళ్ళు బతుకమ్మను ఆడుతూ వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేసుకోవడం జరుగుతుంది. ఆలయం అంతా ఇక్కడ చూస్తే మన ఓరుగల్లు కిల్లా, వరంగల్ కిల్లా గజ్జ కట్టి ఆడినట్టుగా మనం ఇక్కడ చూడొచ్చు. మన ముత్తైదులు, ఆడపిల్లలు, అక్క చెల్లెలు అందరూ తమ ఆనందోత్సాహాలతో బతుకమ్మను సెలబ్రేట్ చేయడం మనం ఇక్కడ చూస్తున్నాం. బతుకమ్మను పేర్చారంటే మన అమ్మవారే వచ్చి అక్కడ కొలువు తీరినట్టుగా మనకు కనిపిస్తుంది. వాళ్ళకి అంత సమయం కాదండి, ఎంత సమయమైనా వెచ్చించి మన బతుకమ్మను ఎంత చక్కగా పేర్చారో వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తే మనకు తెలుస్తుంది. అమ్మవారే వచ్చి కొలువు తీరి అక్కడ ఉందా అన్నట్టు మనకు కనిపిస్తుంది. 8 పూలేసి చందమామ 8 జాములాయ చందమామ 9 పూలేసి చందమామ 9 జాములాయ చందమామ శివ పూజ వేరాయ చందమామ శివుడు రాకపాయ చందమామ అట్లా చందమామ శివుడు ఇంకా చందమా రుద్రాక్ష వనములకు చందమామ నిద్ర జయ కాదా మీరు అందరు వాడతారా? ఇది అయిపోయినాక ఓకే. ఉడకపోతాను ఎందుకు ఎగిరినప్పుడు అని ఉడకపోయేలా వనములకు చందమామ నిద్ర చేయవాయ చందమామ పోనడుగులు రంగు తంగేడు పూలు తీరు తలచ్చలు తారు గోరంట ఘనమైన పొన్న పూలే గౌరమ్మ గజ్జల ఒడ్డాలమే గౌరమ్మ. నాడు కాంతాలందరూ గుడి గన్నేరు పువ్వులు తెచ్చి గౌరమ్మ పూజ చేసి పత్తిని పెట్టి బడి బియ్యము ప్రేమతో నీకు చీరలు పెడదు